ఏందన్న పరిస్థితి ఏంది ఇప్పుడు వర్షాకాలం కదా ఇంత చెత్త ఈ గల్లీలో చాలా చెత్త పేరుకపోతుంది కదా ఇంత చెత్త ఉంది దీన్ని ఎత్తడానికి జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎవరన్నా వస్తున్నారా జిహెచ్ఎంసీ వాళ్ళు రావడం తర్వాత వాళ్ళు ఏమంటారంటే బండ్లను పంపిస్తున్నామంటారు. బండ్లు రావు. తర్వాత ఏ గల్లీలో చూసినా కూడా డ్రైనేజీ నిండిపోవడం పొర్లిపోవడం తప్ప ఏం లేదు. ఎలక్షన్స్ అప్పుడు వస్తారు వచ్చేసి ఓట్లు వేయండి అది అంటారు కానీ ఓట్లు వేసినాక ఎవడు కనబడరు. ఓకే మరి ఇంత ఇది రోడ్ చిన్నగా ఉంది ఇక్కడ కార్ పార్కింగ్లు ఉన్నాయి అక్కడ ఇక్కడ మళ్ళీ మధ్యలో చెత్త కుప్పలు ఉన్నాయి మరి ఏంది పరిస్థితి ఇలా చాలా బస్తీ ఇది పెద్దది ఉన్నట్లుంది కదా దాదాపుగా ఇలా ఫిలిం నగర్లో 18 బస్తీలు ఉంటాయి ఇక్కడనే మురికి మళ్ళా చెరువు కట్ట ఉంది ఎట్లా ఈగలు దోమలు ఎట్లా మీరు భరిస్తున్నారు ఈ స్మెల్ భరిస్తున్నాం అంటే అలవాటు అయిపోయింది అంతే. అలవాటు అయిపోయింది కాబట్టి నడుస్తుంది. చేస్తారేమో అని చిన్న ఆశ అంతే. ఎప్పుడు ఎవరు చేస్తారనేది తెలియదు. ఇక ఏమేమి సమస్యలు ఉంటాయన్న ఈ బస్సులలో ఎక్కువగా రోడ్లు లేవు, డ్రైనేజీలు నిండుతాయి. ఒకరంటే ఒకరికి గల్లీలో ఎవరికి అడగాలో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు ఇటువంటి టైంలో ఇట్లా చెత్త ఉంటే ఇది స్మెల్ కావచ్చు అది కావచ్చు కొంచెం ఇన్ఫెక్షన్ అవుతుంది కదా అప్పుడు పరిస్థితి ఏంది వీళ్ళది మాది పైన ఉంటుందన్న మాకు ఇప్పటిదాకా అంత అట్లాంటి ఇబ్బంది అయితే ఏం రాలేదు. మరి కింద ఉన్న వాళ్ళకి ఏమైనా ఉంటుందో తెలియదు. పైన ఉంటుంది. దోమలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇక మన కేర్ మనం తీసుకోవాలి తప్పదు కదా. మరి బస్తీ దవాఖానలు రన్ అవుతున్నాయన్నా బస్సు దవాఖానలు అయితే నాకు తెలిసి లేదు.